కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలం దుర్కి, మీర్జాపూర్, నాసుపల్లి రైతుల పొలాలను జప్తు చేస్తున్నారు సహకార బ్యాంకు అధికారులు. ఇక సొసైటీలో రైతులు తీసుకున్న అప్పులు తీర్చకపోవడంతో పొలాలను వేలం చేస్తున్నారు. లోన్లు తీసుకున్న వారి పొలానికి సర్వే చేసి పొలంలో రెడ్ కలర్ జెండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు సొసైటీ అధికారులు. అప్పు కట్టకపోతే ఇంట్లో ఉన్న వస్తువులను కూడా జప్తు చేస్తామంటూ బ్యాంకర్లు భయాందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇక బ్యాంకర్లు తమ పొలాలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటలు రేపు జనవరి 9వ తారీఖు నాడు వేలం పాట వేస్తామని ఈ రోజు ఇలా మా పొలంలో జెండలు వాతి వేలం పాట కొరకు మాకు వేసిపోయారని చెప్తున్నాం. ఫ్లెక్సీలు వాతిరు, సరిహద్దులు చూసుకొని జెండాలు వాతిరు, వేలం పాట జరపబడును. 9వ తారీఖు లోపు నువ్వు కట్టకపోతే పూరా జప్తు చేసుకుంటాం, ఎవరు వచ్చినా ఆగేది లేదని చెప్పి సిబ్బంది, దుర్గి బ్యాంకు సిబ్బంది, ఎన్డీసీసీ బ్యాంకు సిబ్బంది వారు వచ్చి ఈ నోటీసులు ఇచ్చి ఇంటికి మరీ చెప్పారు. 9వ తారీఖున కట్టకపోతే మాత్రం మీరు పూరా జప్తు చేసుకుంటామని చెప్పారు. సొసైటీలో లోన్ తీసుకొని కడతలేము. జోరయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి అంకుల్ క్యాంప్లో ఒక అంకుల్ అతను చెప్తే బాన్సోడ చౌరస్తా మీద ఏమన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొత్తం మాఫీ చేస్తున్నాడు, చేయలేడు. బ్యాంకోళ్ళు సొసైటీ వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇంట్లో దర్వాజా ఉన్నా ఏది ఉన్నా ఫ్రిడ్జ్, టీవీ ఏదున్నా ఎత్తుకపోతాం, తాళం వేస్తామంటారు. బ్యాంకులు వచ్చి బాగా టైట్ చేస్తారు. 3-4 జీబులు తీసుకున్న వారం 10 రోజుల నుంచి డైలీ వస్తారు సంఘం విలేజ్కి. సీఎం రేవంత్ రెడ్డికి రుణమాఫీ చేస్తున్నట్టు చేయమని కోరుకుంటాం. ఇప్పటి వరకు 3,20,000 దాకా కట్టాము. అయినా ఇప్పుడు 8 లక్షల బాకీ చూపిస్తారు, నోటీస్ పంపిస్తారు, ఇల్లు జప్తు చేస్తామంటారు, పొలం జప్తు చేస్తామంటారు. కట్టకుంటే ఈ నెలలో కట్టేయమని చెప్పేసి వేధిస్తారు బాగా. పోయిన పాదయాత్రలో రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చి మాకు హామీ ఇచ్చారు రైతులకు, అటువంటి జరగకుండా మేము చూసుకుంటాము, సహాయం చేస్తామని కూడా చెప్పారు. అయినా ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎలాగైనా ఈ ప్రభుత్వం మాకు సహాయం చేయాలని కోరుతున్నాం.